ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ప్రేక్షకులకి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి, ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దీంతో పాటు అక్షయ తృతీయ ప్రత్యేకత, విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుక్ల తదియ, ఉదయం 11:05 వరకు. నక్షత్రం కృతిక, ఉదయం 8:01 వరకు. తదుపరి రోహిణీ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు పరశురామ జయంతి, అక్షయ తృతీయ, సింహాచల క్షేత్ర చందనోత్సవం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈనాటి గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానము, వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అనుకున్న దానికంటే కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనుకూలమైన స్థితిగతులను పొందుతూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా సానుకూలత అనేది వీరికి గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని తెల్ల గులాబీలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అనుకూలమైన స్థితిగతులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు స్థిరాస్తుల విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన వస్తువాహనాలు అమర్చుకోవటం, దీంతో పాటు నూతన గృహం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి గౌరవ మర్యాదలు పెరగటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా పేరు ప్రఖ్యాతులు లభించటం, ఆరోగ్యం కూడా వీరికి సానుకూలంగా మారటం, ప్రతి విషయంలోనూ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. వృషభ రాశి వారు ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని చేమంతులతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదించాలి. దీని వలన వీరికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పురోగతితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహనాలు అమర్చుకోవటం, బంధుమిత్రుల్ని కలవటం, గృహంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి, దీంతో పాటుగా నూతన వ్యాపారాల వలన లాభం, భాగస్వామ్యం వలన కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ధార్మిక పరమైన విషయాలలో ఆలోచన చేయటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, దైవారాధన చేయటం మీకు ఈరోజు ఆనందంతో పాటు
అనేక విషయాలలో శుభ ఫలితాలను కూడా కలిగిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని పారిజాతాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి, ఆరోగ్యం గురించి తీసుకుంటున్న శ్రద్ధాశక్తులు శుభ ఫలితాలను ఇవ్వటం, బంధుమిత్రుల్ని కలవటం, దీంతో పాటు వివాహంలో శుభకార్య ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు అనుకుంటున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి స్థిరాస్తి విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనవసరపు పనుల నిమిత్తం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. మోసపూరిత వ్యక్తుల వలన ధన నష్టం కలుగుతుంది కాబట్టి జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. కర్కాటక రాశి వారు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని ఎర్ర గన్నేరు పుష్పాలతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన ఆరోగ్యం సమకూరుతుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం, అనుకుంటున్న పనులను సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. రుణాలు తీసుకోవటము, రుణాలు తీర్చటము, వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహ సంబంధమైన విషయాలలో మీకు మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేయటము, వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సింహరాశి వారు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని రూపాయి నాణాలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన అనేక విషయాలలో వీరికి అనుకూలత సిద్ధిస్తుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరికి మార్పులు చేర్పులు ఉండటము, ఆశించిన దానికంటే కూడా పనులు ఆలస్యంగా పూర్తి కావటం, అనుకున్న విధంగా రాబడి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రయత్నాలలో ఆటంకాలు అనేవి అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. నూతన భాగస్వామ్యం వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఆశించిన దానికంటే కూడా ఆర్థికపరమైన విషయాలలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. కన్యా రాశి వారు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతోటి పూజించి అరటిపళ్ళు నివేదించాలి. దీని వలన ఆర్థికంగా వీరికి అనుకూలత సిద్ధిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన లాభం ఉంటుంది. నూతన వ్యాపారాల వలన అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అనుకుంటున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేస్తూ ఉంటారు. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి నూతన ప్రణాళికలను మీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. అయితే వీటికి సంబంధించి నష్టం కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతోటి పూజించి గారెలు నివేదించాలి. దీని వలన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీల వలన మీకు లాభం కలుగుతుంది. నూతన వస్తు వాహనాలు అమరుతూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసేవారికి సానుకూలత గోచరిస్తోంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక
వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా గౌరవ మర్యాదలు పెరగటం, దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలతో పాటు స్థిరాస్తులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని మల్లె పువ్వులతోటి పూజించి చిత్రాన్నం నివేదించాలి. దీని వలన ధన కనక వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఈ రోజు వీరు ప్రత్యేకించి ఎటువంటి మార్పుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. దాన ధర్మాలు చేయటము, అలాగే ఆధ్యాత్మిక చింతన భావన అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువుల్ని కలవటము, బంధువులతోటి సమయం గడిపే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ధనురాశి వారు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని సన్నజాజులతోటి పూజించి రవ్వ లడ్డూలు నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగానూ, ఆరోగ్యపరంగానూ, ఆర్థిక పరమైన విషయాలలోనూ వీరికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారాలలో అభివృద్ధి లేకపోవటం, నూతన రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు దిగులును కలిగిస్తూ ఉంటాయి. ఇక దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా ఆలోచన అనేది మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండటం వలన ఎక్కువగా ప్రయాసకి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా భూ సంబంధమైన వ్యవహారాలు చేస్తున్న వారికి ఇబ్బందులు అనేవి అధిక శాతం గోచరిస్తున్నాయి. మకర రాశి వారు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని సంపెంగలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన ఆర్థిక అనుకూలత సిద్ధిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే ఏ పని తలపెట్టినా అది ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి అధిక శ్రద్ధను కనపరచాలి. కోర్టు విషయాలలో జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఇతరులతోటి ఏ విషయంలోనైనా సరే ఆర్థిక పరమైన విషయం గనక అయితే వీటికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు మధ్యవర్తిత్వం లాంటివి గనక చేస్తూ ఉంటే అందులో ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కుంభరాశి వారు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని మల్లె పువ్వులతోటి పూజించి పాయసాన్ని నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆర్థికంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా సానుకూలత అనేది నెమ్మదిగా వీరికి కనపడుతూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వారి పేరు మీద పెట్టుబడులు పెట్టడం, వారి పేరు మీద స్థిరాస్తులు లాంటివి కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మార్పులు చేర్పులు లేకపోయినా ఆర్థిక పరంగా వీరు ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అధిక శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దాన ధర్మాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి. మీనరాశి వారు అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవిని తులసీ దళాలతోటి పూజించి రవ్వ కేసరి నివేదించాలి. దీని వలన వివిధ వృత్తులలో ఉన్న వారికి అవకాశాలు లభిస్తాయి.
ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు అక్షయ తృతీయ, వైశాఖ శుక్ల తదియను అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ అక్షయమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. అక్షయ తృతీయ సందర్భంగా శ్రీకృష్ణుడికి చందనం సమర్పించడం ద్వారా కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కలిపిన అక్షింతలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, ఆ తర్వాత ఆ పసుపు కలిపిన అక్షతలను నీటితో శుభ్రం చేసి ఆ బియ్యంతో పాలు ఉపయోగించి పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ముత్తైదువులకు తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈరోజు జలదానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సంపూర్ణమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే మామిడి పండ్లు దానం ఇవ్వటం ద్వారా పితృదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. నూతన ఆస్తులు కొనుగోలు చేయడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అక్షయ తృతీయ విశేషంగా సహకరిస్తుంది. శ్రీరామ జయం. ప్రియమైన ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ అంటే బంగారాన్ని ఇంటిలోనికి తీసుకురావడం, సంపదలను పెంచుకోవడం అనే అర్థంతో పాటుగా ఇంతకంటే కూడా విస్తృతార్థంలో బంగారాన్ని పూజించాలి, దానం చెయ్యాలి అనేటటువంటి వైదిక అర్థాన్ని వాస్తుశాస్త్రం వివరిస్తుంది. అక్షయం అంటే కలకాలం ఉండేవి అనే అర్థంలో మనం భావించినప్పుడు ఒక బంగారం ఇంటికి బలాన్ని అందించేది, ఇంటిలో ఉండేవారికి ఆనందాన్ని ఇచ్చేది. ఈ బంగారాన్ని ఇంటిలో ఎక్కడ భద్రపరుచుకోవాలి, అలాగే ఏ విధంగా భద్రపరుచుకుంటే ఈ బంగారం మనకు అధికమైన సంపదలను అనుగ్రహిస్తుంది, అక్షయ తృతీయ నాడు బంగారాన్ని పూజించే క్రమ పద్ధతి ఏదైనా ఉందా? ఇంటిలో ఉండేటటువంటి బంగారు ఆభరణాలను ఆవు పాలతో కడిగి పూజాగృహంలో వెండి పళ్ళెం కానీ, రాగి పళ్ళెం కానీ అందులో బియ్యం పోసి ఆ బియ్యములో ఈ బంగారు ఆభరణములను చక్కగా అలంకరించి ఆ వెనక ఒక అద్దం ఉంచి పూజించాలి. అనేకులు లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలంకరించి పుష్పమాలికల చేత పూజించి ఆ లక్ష్మీదేవి చిత్రపటం ఎదరగా ఒక పళ్ళెంలో నగదు, కరెన్సీ కాగితాలు, ఇతర లోహాలతో చేసిన వెండి నాణ్యాలు, ఇలాంటి వాటిని బంగారు నాణ్యాలతో సహా వీటిని ఉంచి పూజిస్తూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రంలో ఉన్న ఒక అద్భుతమైన రహస్యం ఏమిటి అంటే ఈ లక్ష్మీదేవి చిత్రపటానికి బదులుగా అద్దాన్ని వినియోగించాలి. పూజాగృహంలో అద్దం తప్పనిసరిగా మనం భద్రపరచుకోవాలి. దర్పణం దర్శయామి. రాజోపచారాలలో దేవతను పూజించిన అనంతరం షోడశోపచారాలు చేసి, ప్రదక్షిణలు చేసి, నమస్కారాలు చేసి, అనంతరం నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, సమస్త రాజోపచార అన్న ఆ సమయంలో ఆందోళిక అని చెబుతూ, అలాగే వివిధములుగా ఆ స్వామిని దేవతను సేవించే సమయంలో చేసేటటువంటి ఒక ఉపచారం ఉంటుంది. అది దర్పణం దర్శయామి, అద్దం చూపించడం. విష్ణు పురాణంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం చేత నారదుడికి విష్ణువుకు జరిగినటువంటి ఆ సంభాషణలో స్వామి అద్దాన్ని సృష్టించాడు అనేటటువంటి కథ ఉంది. ఈ అద్దం దర్పణంలో ఏది చూచినా అది రెట్టింపుగా మారుతుంది. ఇంటిలో ఉండేటటువంటి వాస్తు దోషాలు తొలగించుకోవడం కోసం వివిధ రూపాలలో ఈ అద్దమును వినియోగించడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అక్షయ తృతీయ నాడు మన ఇంటిలో ఉండేటటువంటి బంగారం, ఇతర ఆభరణాలు వచ్చే సంవత్సరం కల్లా రెట్టింపు కావాలి అనే సంకల్పంతో ధర్మాన్ని అనుసరిస్తూ ఉద్యోగ వ్యవహారాలు చేస్తూ సమీకరించుకున్న ధనంతో నూతనంగా బంగారాన్ని, ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉంటాం. అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలా, కొనమని ఏ శాస్త్రము చెప్పదు. కానీ
మన వద్ద ఉన్న నగదు కరెన్సీ ఈ ఖరీదు చేసే నిమిత్తమే మన వద్ద నిజంగా చేతిలో నగదు ఉంటే మట్టుకు నగదు కన్నా బంగారం కొనడం లాభదాయకం. అది పెట్టుబడుల రూపంలో మనకు ఇతోధికంగా వృద్ధిని కలిగిస్తుంది. కనుక మన వద్ద కరెన్సీ నగదు నిలవ ఉన్నట్లయితేనే బంగారం కొనాలి. వ్యామోహంగా కాకుండా పెట్టుబడి రూపంలో భావి అవసరాలకు లోబడి అన్నట్లుగా ఖరీదు చేయడంలో ఏ సందేహము లేదు. అయితే ఈ బంగారాన్ని మనం ఒక లాలసతో తృష్ణతో నాకు కావాలి అనే ఆవేగానికి లోను కాకుండా పెట్టుబడి అనేటటువంటి రూపంలో లక్ష్మీ స్వరూపం అనే ఆలోచన చేస్తూ మనం ఖరీదు చేసినట్లయితే తప్పక ఈ బంగారం రూపంలో మనం ఖరీదు చేసేటటువంటి పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి. లక్ష్మి రూపంలో బంగారం ఖరీదు చేస్తే కూడా ఇతోధికంగా మనకు మానసిక ఆనందాన్ని కలిగించేదే అవుతుంది. తెలుసుకున్నాం కనుక అద్దాన్ని వినియోగిద్దాం, ఆభరణాలను పూజిద్దాం, ఆత్మీయంగా బంగారాన్ని గౌరవిద్దాం. లాలస జిజ్ఞాస లేకుండా బంగారాన్ని ఖరీదు చేయడం పెట్టుబడిగా మాత్రమే ఆలోచన చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.